ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధిలో భాగంగా రాష్ట్రంలో టూరిజం డెవలప్మెంట్ ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారు. పర్యాటకులను ఆకర్షించడానికి సీ ప్లేను తీసుకొస్తున్నారు. ఏపీలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను కనెక్ట్ చేస్తూ సీ ప్లేన్ సర్క్యూట్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో 10 వాటర్ ఎయిర్పోర్ట్ల నిర్మాణానికి ఆమోదముద్ర వేసినట్లు చెప్పారు కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహల్. రాజ్యసభలో ఎంపీ బీదా మస్తాన్ రావు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఈ విధంగా సమాధానమిచ్చారు. ఏపీలో ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన రుషికొండ, అరకు, లంబసింగి, కాకినాడ, కోనసీమ, నరసాపురం, ప్రకాశం బ్యారేజీ, గండికోట, శ్రీశైలం, తిరుపతి కేంద్రంగా వాటర్ ఎయిర్పోర్ట్లు నిర్మిస్తారు. జీవితంలో ఒక్కసారైనా విమానం ఎక్కాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. అయితే కమర్షియల్ ఫ్లైట్లు అన్ని ప్రాంతాలకు అందుబాటులో ఉండవు. వాటర్ ఎయిర్పోర్ట్లు నిర్మిస్తే ఎక్కువ మంది ప్రజలకు విమానయానం అందుబాటులోకి వస్తుంది. అలానే వాటర్ ప్లేన్లో పర్యాటక ప్రదేశాలను సందర్శించడం టూరిస్టులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. మన దేశంలో ఏపీలోని తొలిసారి వాటర్ ప్లేన్ టూరిజం ప్రాజెక్టును చేపడుతున్నారు. సీ ప్లేన్ అందుబాటులోకి వస్తే స్థానిక పర్యాటకులతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి, విదేశాల నుంచి భారీ సంఖ్యలో టూరిస్టులు ఏపీకి వచ్చే అవకాశం ఉంటుంది. టూరిస్టుల సంఖ్య పెరిగితే టాక్సీలు, క్యాబ్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, టూర్ గైడ్ల రూపంలో అనేక మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. అందుకే తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఉద్యోగాలు సృష్టించే పర్యాటక ప్రాజెక్టులను అభివృద్ధి చేయడానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుంది.